క్రీస్తు ఉపమాన బోధలు అనే కార్యక్రమంలో విధవరాలు న్యాయాధిపతి అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. ఈ ఉపమానం గురించి మనకు తెలియజేయడానికి గాను పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళని ఆహ్వానిస్తూ ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం రండి. పాస్టర్ మన్రాజా గారు, పాస్టర్ సైమన్ పాల్ గారు, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ అండి. మాకు చాలా చక్కగా ఇంతకు ముందు కూడా అన్ని ఉపమానాలు చాలా చక్కగా బోధించారు. మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ విధవరాలు న్యాయాధిపతి అనే ఈ ఉపమానం గురించి మీరు మాకు చెప్తారని మేము ఆశపడుతున్నామండి. అయితే పాస్టర్ గారు, ఈ ఉపమానంలో మనం ఏం గ్రహించాలి? ఈ విధవరాలు న్యాయాధిపతి ఉపమానము లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల్లో మనకి కనిపిస్తుందండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంట్రొడక్షన్ తోటి ఎట్లుంటుందంటే, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు అని ఇంట్రొడక్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఈయనకి దేవుడి మీద భయం లేదు, మనుషుల మీద అసలు గౌరవం కూడా లేదు. అట్లాంటి వాడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడట. అతని దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళింది న్యాయం తీర్చమని. ఆమె ఒకరోజు వెళ్ళింది, రెండవ రోజు వెళ్ళింది, అయినా కానీ ఆయన ఏం న్యాయం చెప్పట్లే, వ్యాజ్యం ఏమీ తీర్చట్లేదు. అయినా సరే ఆమె పదే పదే మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీరుస్తానని తనలో తాను అనుకొని ఉన్నారు అని చెప్తా ఉన్నారనమాట. అంటే ఒక విధవరాలు పదే వెళ్ళడం, పదే కలవడం వల్ల ఆయనకి ఏమనిపించింది, అయ్యో ఊకే ఇంకా ఏమో వచ్చి నన్ను విసిగిస్తుంది, ఈ ఎందుకు నాకు అని అప్పుడు ఆయన న్యాయం తీర్చాలనుకున్నాడు. అంటే ఇది ఒక భూమికి మీద ఉన్న ఒక న్యాయ వ్యవస్థను, మనుషులకు సంబంధించిన ఒక న్యాయ వ్యవస్థను పోల్చి చెప్తూనే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా దేవుని యొక్క న్యాయ విధి ఎలా ఉంటుంది, మనుషుల న్యాయ విధికి తర్వాత దేవుని యొక్క న్యాయ విధికి ఉన్న వ్యత్యాసం ఎలా ఉంటుంది అని ఇక్కడ పోల్చి చెప్తా ఉన్నారనమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మనుషులకు సంబంధించిన న్యాయాధిపతి అయితేనేమో విసిగించేదాకా న్యాయం తీర్చట్ల, కానీ నిజంగా ఆయనకు మొరపెట్టుకుంటున్న వారికి మన దేవుడు, సర్వ సృష్టికర్తయగు దేవుడు న్యాయం తీర్చడానికి అసలు ఆలస్యం చేయడు అని చెప్పని ఇక్కడ త్వరగా న్యాయం తీరుస్తాడు అని కూడా ఇక్కడ రాయబడి ఉంది. నిజంగా అంటే దేవునికన్ను మనుషులకి న్యాయ విధానంలో ఉన్న ఆ వ్యత్యాసము మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ న్యాయాధిపతి గురించి ఇంకొంచెం వివరించి చెప్తారా మీరు? అవునండి, ఈ స్టోరీ మొత్తంలో కూడా, ఈ ఉపమానం మొత్తంలో కూడా ఈ న్యాయాధిపతి గురించి ఇక్కడ ఉపమానం చెప్తూ వివరిస్తున్నారు. ఏంటంటే, నేను దేవునికి భయపడను, మనుషుల్ని కూడా లక్ష్య పెట్టను. అతని స్వభావం ఏంటంటే దేవుడికి భయపడట్లేదు, మనుషుల్ని కూడా లక్ష్య పెట్టట్లేదు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే, ఈ స్టోరీలో ఆ విధవరాలకి అతడు న్యాయం తీర్చాడు. అతడు ఎందుకు న్యాయం తీర్చాడు అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఇక్కడ తన పలుకుబడిని కాపాడుకోవడానికి ఆమె మరలా ఊకే వచ్చి అడుగుతా ఉన్నది కాబట్టి విసిగిపోయి, అంటే అదేదో తనకి మేలు చేస్తున్నానే ఉద్దేశంతో కాదు, తన అడిగింది కాబట్టి తనకి మేలు జరగాలి, తను దీని ద్వారా ఎంతో కొంత సాయం నా ద్వారా పొందుకోవాలనే ఒక కృతజ్ఞత, లేదంటే ఒక మంచి ఉద్దేశంతో కాదండి. అతను చేసేది ఏంటంటే తన పలుకుబడిని కాపాడుకోవడానికి, తర్వాత తన స్వార్థంతో, అంటే తన విసిగిపోయి ఇంకా ఈ నసైన పోద్దులే అనే ఉద్దేశంతో తనకి సాయం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ క్రీస్తు ఇక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని దేవునికి మధ్య ఉన్న భేదాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ దేవుడికి ఆ న్యాయాధిపతికి ఉన్న భేదాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఆ మనిషి ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. ఆ మనిషిని అడిగితేనే విసిగిపోయో లేదంటే తన స్వలాభం కోసమో న్యాయం తీర్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు విసిగిపోతారు? ఆయనకి స్వలాభం ఏముంది? నువ్వు పొందుకోవడమే, మనం దీవించబడ్డమే, మనం ఆశీర్వదించబడ్డమే ఆయనకు కావాలి. అందుకనే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి మన పట్ల ఉన్నారు, మన విజ్ఞాపనలు ఆయన ఎలా అంగీకరిస్తారు, ఆయన అంగీకరించాలంటే మనం ఎలాంటి స్థితిలో ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని సరైన విజ్ఞాపన చేయాలి. ఇక్కడ ఆ విధవరాలు సరైన స్థితిలో ఉంది. ఏంటంటే తను తాను తగ్గించుకొని వెళ్ళి
ఆయన విసిగిపోయేదాకా అడుగుతూనే ఉంది. అసలు ఆ న్యాయాధిపతి పరిస్థితి ఏంటంటే ఆమె ఎన్నిసార్లు వచ్చినా నేను న్యాయం తీర్చను, నేను మనుషులను అసలు లక్ష్య పెట్టను, నేను ఆమెను ఎందుకు లక్ష్య పెట్టాలి? ఇప్పుడు ఆమె ఉంది, ఆమె వచ్చింది, ఆమె అడిగింది, ఆమె నాకేమిస్తుంది? నాకు లాభం ఏం లేదే ఆమెతో. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి ధనికులు వచ్చి ఒకళ్ళు అడిగితే వాళ్ళు ఎక్కువ ధనం ఇచ్చి న్యాయాన్ని కొనుక్కోవచ్చేమో, కానీ ఈ స్త్రీ అట్లా కాదు, ఇవ్వలేని స్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా మరలా 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 ఆమె నిరీక్షణ కోల్పోక ఏదో ఒక రోజైనా సాయం దొరుకుతుంది, ఏదో ఒక రోజైనా నాకు జవాబు వస్తుంది అనే స్థితిలో వెళ్ళి తనను అడుగుతున్నప్పుడు అతను ఆఖరికి ఏదో ఒక విధంగా న్యాయాన్ని తీర్చుతా అని చెప్పేసి అతను మనసులో అనుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు మాత్రం అట్లా కాదండి. ఖచ్చితంగా మనకి న్యాయం తీర్చే దేవుడు, విసిగించే దేవుడు కాదు. ఇక్కడ మనల్ని విసిగిపోయేదాకా కూడా దేవుడు చేయడు. కానీ నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నువ్వు ఈ స్త్రీలాగా అడిగే హృదయం నీకుందా? మన హృదయం, మన మనసు, మన ఆలోచన అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాక్యంలో కీర్తన గ్రంథంలో దేవుడు చెప్తారు, నీ అంతరేంద్రాలన్నింటినీ కూడా నీ పరిశోధించుతున్నాను అంటే మన హృదయంలో ఏమున్నాయో అన్నీ కూడా తెలుసు. నీ తలంపులు తెలుసు, నీ పనులు తెలుసు, నీ పద్ధతులు అన్నీ కూడా దేవుడికి తెలుసు. ఇవన్నీ తెలుసు కూడా చాలామంది ఏమంటారు తెలుసా అండి, దేవుడికి నా హృదయం తెలుసు, నాకు ఇచ్చేస్తాడు. మనుషులు ఎవరైనా అమ్మా మీరు ఎందుకు రాలేదమ్మా దేవుని సన్నిధికి, అమ్మా మీరు ఎందుకమ్మా ఇందులో పాలుభాగస్తులు అవ్వలేదంటే నా హృదయం దేవుడికి తెలుసు అని చెప్తారు. చేసిందే తప్పు దేవుడికి తెలుసు. దేవుడు ఏం చెప్తాడు మా అంటే, అమ్మా మీ హృదయం వ్యాధి కలిగినది, అది అన్నిటికన్నా మోసమైందని చెప్తే మనం ఏం చేయగలం చెప్పండి? ఏం చేయలేము. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారిని మనం పోలి జీవించాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఆయన హృదయం ఎలా ఉంది? సాత్వికమైనది. ఆయన ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి కూడా ఆయన తప్పిపోకుండా పాటించారండి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన వెళ్ళలేదా విశ్రాంతి దినాన మందిరానికి? ఆయన వెళ్ళలేదా తన తల్లిదండ్రులతో పని చేసుకుంటూ వాళ్ళని సన్మానిస్తూ ఆయన ఉండలేదా? తను చనిపోయే ముందు కూడా తన తల్లిని సన్మానించలేదా యేసుక్రీస్తు ప్రభులు వారు? ఆయన ఏంటంటే అన్ని పాటిస్తూ లోబడి ఆయన జీవించారు. ఇప్పుడు అదే మాదిరిగా నువ్వు కూడా ఏం చేయాలి? లోబడి జీవిస్తూ దేవుని దగ్గర అర్జీ పెట్టే స్థితిలో, దీన హృదయంతో అడిగే స్థితిలో మనం ఉండాలి. ఇక్కడ ఈ న్యాయాధిపతి ఏమో అట్లా లేడు, నేను తీర్పు తీర్చను అని చెప్పేసి అనుకున్నాడు. అయినప్పటికీ కూడా విసిగిపోయి తీర్పు తీర్చిండు. కానీ దేవుడు అట్లా కాదు, సరైన తీర్పు ఇచ్చే దేవుడు మన దేవుడు. చాలా అద్భుతంగా వివరించారండి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తూనే ఉండండి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆలోపు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. విధవరాలు న్యాయాధిపతి అనే ఈ ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం. మరిన్ని విషయాలు పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా అసలు ఈ ఉపమానంలో ఏముంది, ఆ తర్వాత న్యాయాధిపతి గురించి కూడా వివరించి చెప్పారు. అయితే ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఉన్నారు కదా ఈ ఉపమానంలో, విధవరాలు, ఆవిడ గురించి ఇంకొంచెం మీరు వివరించి చెప్తారా? ఓకే, ఈ విధవరాలు గురించి మనం ప్రస్తావన వచ్చేటప్పటికి అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సమాజంలో, ఒక విధవరాలు యొక్క సామాజిక స్థితి ఎలా ఉంటుందనేది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం భారతదేశంలో ఉన్నాం, దక్షిణ భారతదేశంలో. ఇక్కడనే ఇన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, పెళ్ళిళ్ళకి పిలవరు, ఎక్కడ శుభకార్యాలలో వాళ్ళు కనపడరు, పొద్దున్నే వాళ్ళని చూస్తే అదొక ఏదో దురదృష్టంలాగా భావించి, అంటే విధవరాలని ఎప్పటికీ కూడా ఈ 21st సెంచరీలో కూడా చులకనగా చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామని కూడా యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పారంటే 2000 సంవత్సరాల కంటే పైబడిపోయింది. అప్పుడే 2000 సంవత్సరాల క్రితము ఇవన్నీ కూడా చెప్పి అప్పుడున్న విధవరాల యొక్క పరిస్థితులు జ్ఞాపకం చేస్తున్న పరిస్థితిగా మనం గమనించినప్పుడు అప్పుడు ఇంకా భయంకరమైన అణిచివేత, చీదరింపులు, అవమానాల మధ్యలో ఆ స్త్రీ ఉన్నట్టుగా మనం ఆమె సామాజిక పరిస్థితిని చూడవచ్చు. ఇక్కడ ఈమె స్త్రీ, ఈ స్త్రీ యొక్క భర్త మరణించారు, తర్వాత ఆమె పేదది, సహకరించేవారు కూడా ఎవ్వరు లేరు, తర్వాత పోగొట్టుకున్న వాటిని తిరిగి సంపాదించుకునే స్థితిలో కూడా ఆమె లేరు. అయితే ఇది ఎవరికి సూచనగా ఉన్నది అని అంటే, యేసుక్రీస్తును దేవునితో సంబంధం పోగొట్టుకున్న మనుషులకు ఇది సూచనగా ఉంది. మనుషులు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకున్న సంబంధాన్ని తమంతట తాము మళ్ళీ సంపాదించుకునే స్థితిలో వాళ్ళు లేరు. తరువాత వాళ్ళు దేవునితో సంబంధం పోగొట్టుకున్న తర్వాత దీన స్థితిలోకి వెళ్ళిపోయారు, ఆత్మీయతలో లేరు, వారు ఇంకా పాపానికి చేరువైపోయారు, సాతాను యొక్క పన్నాగాల్లో వాళ్ళు పడిపోయి ఉన్నారు, చిక్కుముళ్ళు అవి విప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అర్జీ పెడతా ఉన్నారు, మాకు విడుదల కావాలి అని, విడుదల కావాలని యేసుక్రీస్తుకు వాళ్ళు అర్జీ పెడతా ఉన్నారు.
అందుకనే వాళ్ళకున్న ఒక ఆధారం ఏంటి అని అంటే జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో విధంగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనని ఎంచి మిమ్మల్ని దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడని. దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేయడానికి ఉన్నారు అని ఏ విధంగా అయితే ఒక అనాథగా ఉన్న, ఒక విధవరాలుగా ఉన్న స్త్రీ నమ్మి అక్కడ ఒక కరడుగట్టిన అంటే కఠినాత్ముడైన ఒక న్యాయవాది దగ్గరికి తను వెళ్ళడం రావడం, ఆ తీర్పు తీర్చి అతని దగ్గరికి వెళ్ళడం రావడం మనం గమనిస్తున్నాం. అయితే తనలో ఉన్న ధైర్యం ఏంటి అని అంటే, ఒక్కసారి కాకపోతే ఇంకా 4 సార్లకైనా తను కరుణిస్తాడు, ఒకసారి కాకపోతే ఇంకా 4 సార్లు ప్రయత్నం చేస్తే అప్పటికైనా తనలో జాలి కలుగుతుందేమో అనే ఆశతోనే తను తిరుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు విధానం అలా లేదండి. మన మీద అంత కఠినంగా ఉండే దేవుడు యేసుక్రీస్తు కాదు. యేసుక్రీస్తుతోటి మనం సంబంధం పెంచుకోవాలి, యేసుక్రీస్తుతోటి మనం సంబంధం కలిగి ఉండాలని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో అప్పుడే మన కోసము తను అవతల నుంచి కూడా వెంటనే రెస్పాన్స్ మనం చూడగలుగుతాం. అంత మంచి దేవుడు మన దేవుడు. మనం వాస్తవంగా తప్పు చేసింది మనం, పాపం చేసింది మనుషులు, కానీ అయినప్పటికీ మనుషుల్ని ఇంకా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే తన వైపు తిరిగి క్షమాపణ కోసం అడిగి, అయ్యా మాకు ఇంకా వేరే దిక్కు లేదు, నీవు మళ్ళీ మమ్మల్ని మీ వైపు మమ్మల్ని తిప్పుకో, నీ వైపు మమ్మల్ని ఆకర్షించుకో, మళ్ళీ మమ్మల్ని ఆదరించు తండ్రి అని అన్నప్పుడు, దిక్కులేని వారికి దీనులకు నేనే అండగా ఉంటానన్న వాగ్దానం చేసిన దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ నీ పక్షాన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. ఇది యేసుక్రీస్తుకి మనకి మధ్యలో ఉన్న ఆ దేవునికి, పరమతండ్రికి మనకి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయిన పరిస్థితులను యేసుక్రీస్తు పునరుద్ధరించడానికి ఈ ఉపమానాన్ని తను ఇక్కడ చెప్పడం మనం గమనించవచ్చండి. చాలా బాగా చెప్పారండి పాస్టర్ గారు. మరి మీరు చెప్పండి, ఇప్పుడు నా ప్రతివాదికి న్యాయం తీర్చుము అని అక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది కదండి, దాన్ని మీరు ఎలా వివరిస్తారు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి, ప్రతివాదికి న్యాయం తీర్చమనే దానికి ఈ విధవరాలు ఈ ప్రార్థన అంటే ఇలా అడగడం ఆమె ప్రారంభించింది. తర్వాత ఇక్కడ ఇది దేన్ని సూచిస్తూ ఉందంటే, దేవుని బిడ్డల ప్రార్థనను సూచిస్తూ ఉంది. అంటే ఎవరైతే రక్షణ పొంది, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రార్థిస్తూ ఉన్నారో, మొరబెడుతున్నారో దాన్ని సూచిస్తూ ఉన్నది ఈ మాట. అంటే మనం ప్రతి దాంట్లో కూడా, ప్రభువా నాకు ఇది దయచేయి, అయ్యా నాకు ఈ విషయంలో కార్యం చేయి, లేదంటే నన్ను ఎవరో బాధ పెడుతున్నారు, నాకు ఎవరో కష్టపెడుతున్నారు, నన్ను ఎవరో శోధిస్తున్నారు, వాళ్ళ విషయంలో నాకు సాయం చేయని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రార్థనని దేవుడికి అర్జీ పెడుతున్నాం. అర్జీ పెట్టినప్పుడు సాయం చేసేది ఆయనే. ఇక్కడ కానీ మనకి ఇక్కడ సాయం చేసే వాళ్ళు ఉన్నారు, మనం ప్రార్థించే వాళ్ళం మనం ఉన్నాం, కానీ శోధన తెచ్చేవాడు కూడా ఇంకొకడు ఉన్నాడు. ఆ శోధకుడు మనుషుల ద్వారా, అవసరమైతే స్వయంగా వాడే వచ్చి యోబుని శోధించినట్టు ఈ రీతిగా శోధనలన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, అతడు మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది అని చెప్పేస్తుంది. ఏం చేస్తాడు? అపవాది పని ఏంటంటే నేరం మోపడం. అసలు ఉన్నదే ఎందుకున్నాడంటే నేరం మోపుకుంటా దేవుని దగ్గర ఇక వాళ్ళని శోధించాలా, వీళ్ళని శోధించాలని యోబు విషయంలో చూస్తూ ఉంటాం. అదే రీతిగా గర్జించు సింహం వల్లే వచ్చి ఎవరిని మృంగుదనా అని ఇంకా సమయం లేదని అపవాదికి తెలుసు. ఇప్పుడున్న ప్రాంతంలో, ఇప్పుడున్న కాలంలో ఇంకా ఎక్కువ శోధనలు ఎందుకు ఎక్కువవుతా ఉన్నాయి, ఇంకా మనం భరించలేనంత బాధ ఎందుకు ఎక్కువవుతా ఉన్నదంటే, ఈ సాతాను చేసే ఈ ప్రయత్నాలు, విశ్వ ప్రయత్నాలన్నీ కూడా మనల్ని శోధించడానికి, కష్టాల్లో పడేయడానికి, నశింపజేయడానికి. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ ఉపమానం ఆయన శిష్యులు శక్తి పొందాలని, ఈ శక్తి నుంచి గొప్ప విడుదల అంటే ఈ లోక సంబంధమైన విషయాల నుంచి విడుదల పొంది ఆయన సంబంధించిన శక్తి పొందుకొని వారు ముందుకు వెళ్ళాలని ఈ ఉపమానాన్ని శిష్యులకి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదండి, మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావిస్తున్నారంటే విధవరాల గురించి. ఇందాక పాస్టర్ గారు చెప్పుకుంటూ వచ్చినప్పుడు సమాజంలో విధవరాల పరిస్థితి ఎలా ఉంటుంది. మా నాన్నగారు 2008 సంవత్సరంలో మహిమలో ప్రవేశించారు. ఆ తర్వాత నుంచి అమ్మగారు ఒక్కళ్ళే, మేము మొత్తం ముగ్గురం బిడ్డలం. మా ముగ్గురిని కూడా చూసుకోవడానికి మా అమ్మగారు ఎంత ప్రయాసపడ్డారో మాకు తెలుసు. ఆమె శ్రమ పడేది, కష్టపడేది. గేదెల్ని కూడా తీసుకొని, అంటే ఒకవైపు పరిచర్య చేసుకుంటూ నాన్నగారు పాస్టర్ గారు, ఒకవైపు నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ పరిచర్యని అమ్మ భుజాల మీద వేసుకొని పరిచర్య చేస్తూ పిల్లల్ని పోషించుకోవడానికి గేదెలు, తర్వాత మిషన్ కుట్టడం, ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఆమె చాలా కష్టపడేది. ఇన్ని కష్టాలు పడుతున్నా కానీ నిందలు మోపేటోళ్ళు మాత్రం లేకపోలేదండి. సొంత వాళ్ళే నిందలు మోపడం, సొంత వాళ్ళే కష్టాలు పెట్టడం, బాధ పెట్టడం,
వాటన్నిటిలో కూడా నేను అమ్మ ఎప్పుడమ్మా ఇంకెన్నాళ్ళమ్మా మనం అభివృద్ధి పడేదని అంటే ఒకటే మాట చెప్పేది, దేవుడు ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడే అని చెప్పేది. దేవుడి మీద ఆధారపడము మనం నేర్చుకోవాలి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అదే చెప్తా ఉన్నారు. ఆమె ఏం చేసింది, ఆధారపడి మరలా జవాబు వస్తుందేమో అని అడుగుతూనే ఉంది. అదే రీతిగా మనం కూడా దేవుడి మీద ఆధారపడి అడుగుతున్నప్పుడు దేవాది దేవుడు కూడా మనకి సాయం చేస్తాడండి. చాలా చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తూనే ఉండండి, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. విధవరాలు న్యాయాధిపతి అనే ఈ యొక్క ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క న్యాయాధిపతుల గురించి యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? ఇక్కడ మనం గమనించినప్పుడు భూమి మీద ఉన్న న్యాయాధిపతులు ఎవరు కూడా సరైన న్యాయం తీర్చలేని స్థితిలో ఉన్నట్టుగా మనకి ఈ కీర్తనల గ్రంథంలో కూడా చెప్తూ ఉంటారు దేవుడు. అంటే మీరు ధనము కోసం న్యాయాన్ని అమ్ముతున్నారు అనే స్థితిలో ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. అంటే మనము ఈ జీవితంలో మన చుట్టూ జరుగుతున్న వారిని కూడా చూసినప్పుడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే న్యాయం, అంటే పేదవారికి ఒక న్యాయము, ధనవంతులకు ఒక న్యాయం అనేది ఎప్పుడు మనకి వినబడుతూనే ఉంది. కానీ దేవుని దగ్గర అట్లేం లేదు. వాడు నీతిమంతుడైతే నీతిమంతుడు అంటాడు దేవుడు, లేదా అవతలి వాడు చెడ్డవాడైతే చెడ్డవాడు. అందుకనే ఈజీ వైట్ గారు కూడా ఏమంటారంటే, సిన్ షుడ్ బి కాల్డ్ బై ఇట్స్ రైట్ నేమ్ అని చెప్పి అంటారు. అంటే ఒక పాపమును పాపమనే అనాలి, అది చిన్న తప్పు పొరపాటు అనడానికి లేదు. కానీ ఇప్పుడున్న న్యాయాధిపతులకి అంత ధైర్యం లేదు, చెప్పాలంటే అంతటి తెగువ లేదు. ఎందుకంటే ఒక ధనవంతుడికి మీద నింద వేయాలనంటే ఎట్లా అనుకుంటానో, వాళ్ళ తర్వాత మళ్ళీ నాకు సపోర్ట్ ఇస్తారో లేదు, లేదా తను మళ్ళీ తిరిగి ఇంకా నన్ను ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అనే భయము న్యాయాధిపతుల్లో కూడా ఉంటుంది. అదే అయితే దేవునికి అట్లాంటి భయం ఏం లేదండి దేవుని దగ్గర. అయితే ఎప్పుడు కూడా ఎవరైనా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ద్వితీయోపదేశకాండం 32 9-10 వచనాలు మనం చూసినప్పుడు, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆదరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే బేదల గురించి, తర్వాత దీనుల గురించి, విధవరాండ్ర గురించి దేవుడు చెప్తున్న మాట ఇది. వాళ్ళని కనుపాప వలె కాపాడుతా అంటున్నారు. అదే జకర్యా 2:8 అయితేనేమో, ఎవరైనా ఇటువంటి వారిని చెడుగా న్యాయం తీరుస్తున్నప్పుడు దేవుని కన్నుగుడ్డును వాళ్ళు పొడుస్తున్నట్టే అని చెప్పని, ముట్టుకుంటున్నట్టే అని చెప్తా ఉన్నారు. మరి దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఇంకా మనం గమనించినప్పుడు మనకి పాస్టర్ గారు కూడా అన్నారు, మరి ప్రకటన 12:10లో మన సహోదరుల మీద అపరాధములు మోపుతూ, నేరములు మోపుతూ వెళ్తున్న ఒక అపవాది ఎవరు అంటే సాతాను అని ఇక్కడ రాయబడింది. అయితే మామూలు మనుషులైతే నిజంగా తప్పు జరిగిందా లేదా అని కనిపెట్టలేరు. ఒక 2-3 సాక్షులు ఉంటే అదే న్యాయం అనే విధంగా ఉంది, లేదా కొన్ని డబ్బులు ఖర్చు పెడితే అదే న్యాయం అని చెప్పే ఈ లోకంలో జరిగేది అదే న్యాయం. ఇక్కడున్న న్యాయాధిపతులంతా కూడా అదే జరుగుతూ ఉన్నది. కానీ దేవుని దగ్గర డబ్బులతోటి పని లేదు, దేవుని దగ్గర ఈ ఇతర సాక్ష్యాలతోటి పని లేదు. ఆయన స్వయంగా చూస్తూ ఉన్నారు. ఆయనకు అన్నీ కూడా తెలిసిన దేవుడు, ఎవరిని కూడా అందుకని ఆయన సింహాసనం నీతి న్యాయములపైన ఆధారపడి ఉన్నదని చెప్తా ఉన్నారు. న్యాయం తప్పే దేవుడు మన దేవుడు కాదండి. ఖచ్చితంగా ఏది నీతో ఏది న్యాయమో అది మాత్రమే జరుగుతుంది. అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ఎంత దీనులైనా కావచ్చు, న్యాయమే దేవుని దగ్గర. చాలా చాలా చక్కగా వివరించారండి. పాస్టర్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ఉపమానం గురించి? అవునండి, ఇక్కడ మనం ఈ ఉపమానంలో ప్రారంభం నుంచి చూసుకున్నట్లయితే ఎవరెవరిని చూస్తున్నామంటే, ఒక దేవునికి మనుషులకి భయపడని లెక్క చేయని ఒక న్యాయాధిపతి, తర్వాత ఒక దీన స్థితిలో ఉన్న విధవరాలు. వీరిని చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ న్యాయాధిపతి విసిగిపోయి న్యాయం తీర్చాడు, మరి నేను మరింత త్వరగా మీకు న్యాయం తీర్చనా అని చెప్పేసి చివరిలో దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు. అంటే మనము అడిగే విధానం గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ న్యాయాధిపతిని వదిలేసేయండి, తర్వాత దేవుడు మనం చేసే ప్రార్థనని బట్టి ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు. కానీ మన స్థితి ఎలాగుండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఆ స్త్రీ ఏం చేస్తూ ఉంది, తనకున్న పరిస్థితి అంతటిని బట్టి కూడా విసుక్కుపోక, అలిసిపోక, జవాబు వస్తుందో లేదో తెలీదు, ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళింది, ఆయన చాలాసార్లు తిరస్కరించాడు, మళ్ళీ వెళ్తే ఖచ్చితంగా తిరస్కరిస్తాడనే ఉద్దేశం ఉంటుంది. కానీ తిరస్కరించినా సరే
ఏది ఏమైనా సరే నా ప్రయత్నం మాత్రం నేను మానను అని ఆ స్త్రీ ఉద్దేశం మన జీవితంలో మనం అప్లై చేసుకోవాలి. ఏది ఏమైనా సరే నేను దేవుని సన్నిధికి వెళ్ళడం మానను, ఏది ఏమైనా సరే నేను దేవుణ్ణి అడగడం మానను, ఏది ఏమైనా సరే నేను ప్రార్థించుట మానను అనే ఈ స్థితి మనకి ఖచ్చితంగా కావాలండి. ఇంతెందుకు, మనం ఈ వాక్యం అంతా చూసుకుంటూ వచ్చాం కదా. యేసుక్రీస్తు ప్రభువుల వారే నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి, కానీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన్నే అన్యాయపు తీర్పు తీర్చారు. అయినా కానీ ఆయన మౌని అయి ఉండేనని చెప్పేసి వాక్యంలో రాయబడతా ఉంది. ఆయన మౌనంగా ఉండడానికి కారణం ఉంది, కానీ మనం విజ్ఞాపన చేసేటప్పుడు ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదండి. అది అసలు నిజంగా చాలా గొప్ప విషయం. ఆయన మన కోసం మౌనంగా ఉన్నారు. ఎందుకు మన కోసం న్యాయంగా ఉన్నారంటే మన పాపాలను ఆయన మోయాలి. ఆయన మన పాపాలను మోసుకొని పోవడానికి వచ్చిన గొర్రెపిల్ల కాబట్టి ఆయన శిక్షను భరించారు. తర్వాత అన్న అవమానాలు పడ్డారు, తర్వాత ముఖం మీద కాన్నించి ఉమ్మేశారు, ఇవన్నీ కూడా భరించారు. ఆయన న్యాయం ఎక్కడ నాకు న్యాయం తీర్చండి అని చెప్పేసి అడగలేదు. ఆయన తండ్రి నీ చిత్తమే జరుగును గాక అని చెప్పేసి ప్రార్థించారు. మనకి జరిగే ఈ అవమానాల్లో, ఈ నిందల్లో, ఈ కష్టాల్లో మనం ఏ స్థితిలో ఉన్నాం? తండ్రి నీ చిత్తం జరిగించు అని అడుగుతున్నామా, లేదంటే ప్రభా ఇప్పుడే న్యాయం తీర్చు అని అడుగుతున్నామా? చాలామంది ప్రభా ఇంకెంతకాలం, లేదంటే చాలామంది బాగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన అడిగితే, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళ పరిస్థితులు మనకు తెలుసు, వాళ్ళని చూస్తూ ఉన్నాం, వాళ్ళు కష్టపడతా ఉన్నారనో ఏదో అను. సేవకులు ఏం చేస్తారు, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రభా ఇప్పుడే ఈరోజే కార్యం జరిగించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను చాలా దగ్గర ఇలాంటి ప్రార్థనలు విన్నా. కానీ ప్రార్థన చేసే నేను ఇంకొక అతని గురించి చేస్తూ ఉన్నా, అతని జీవితం నాకు తెలీదు. నేను ఎంత ప్రార్థన చేస్తే అతని జీవితం సరిగా లేకుండా దేవుని దగ్గర నుంచి అతనికి ఎలా జవాబు వస్తుంది? కాబట్టి ఈ ఏకాంత ప్రార్థన, ఈ పర్సనల్ ప్రేయర్ అనేది, పర్సనల్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని మనం మార్చుకోకుండా, మనలో మార్పు లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థమే. ఇక్కడ ఈ స్త్రీ మాత్రం తనని తాను తగ్గించుకొని వచ్చింది. ఇంతకుముందు మనం చూసుకున్న ఆ ఉపమానాల్లో సుంకరి ఏం చేసిండు, తన పాపాన్ని గుర్తెరిగి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వచ్చి నేను ఆయన కనీసం కళ్ళెత్తి ఆకాశం వైపు చూడలేనని తనను తాను తగ్గించుకొని ప్రార్థించి వేడుకున్నాడు. ఇక్కడ తగ్గింపు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ ఉపమానాలన్నీ కూడా మనం శక్తి పొందుకోవడానికి, మనం దేవునిలో రెన్యూ అవ్వడానికే. చాలా చాలా అద్భుతంగా వివరించారు పాస్టర్ గారు. ఇప్పటి వరకు కూడా ఈ ఉపమానాలన్నిటి గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. చూస్తూనే ఉన్నారు కదండి, ఎంతో చక్కగా ఈ ఉపమానాలన్నిటి గురించి మనకు చెప్తూ ఉన్నారు. ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఉపమానాలు చాలా ఉన్నాయి, కాబట్టి చూస్తూనే ఉండండి. మరిన్ని విషయాలు మరింత ఆసక్తికరంగా మీకు ఏ అయితే డౌట్స్ ఉన్నాయో మీ మైండ్లో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి మా ఈ కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. ఉపమానాలన్నీ కూడా మీకు వివరించి చెప్పబోతున్నాం. మరలా తరువాతి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా ఈ కార్యక్రమాన్ని.